మా అముదుల గారు ఐఎన్టీసీ ప్రెసిడెంట్ అయిన అముదుల గారు ఈ రోజు పదవి విరమణ చేస్తున్నారంటే మాకు చాలా బాధగా ఉంది. ఆయన ఎందుకంటే అలాంటి లీడరు ఇంకెవరు రారు. బీడీఎల్ అనే దగ్గర కానీ ఎనీ మా పిఎస్సిలో ఎక్కడైనా కానీ అముదుల లాంటి లీడర్ అయితే ఎవరు లేరు. ఎందుకంటే ఆయన ఎంతో మందికి మేలు చేశారు. ఎస్పెషల్లీ లేడీస్ కి అయితే ఆయన చాలా రెస్పెక్ట్ ఇచ్చి లేడీస్ ను ప్రతి ఒక్కరిని ముందుకు నడిపించిండు. ఆయన మా వెనకాల అతను తన అండదండలు ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపించాడు. మేము ఇంత ఫ్రీగా ముందుకు వస్తున్నామంటే కారణము అముదుల గారు ఒకరే. ఆయన మమ్మల్ని చాలా మోటివేట్ చేసి ముందుకు పంపించారు. మళ్ళీ మాకు లేడీస్ అందరికీ అంటే మేము కొంతమంది మేము వెళ్ళి మాకు టూర్ కు పంపించండి అంటే ఆయన మీ ఇద్దరు ముగ్గురికే కాదు పంపించేది. నేను మొత్తం అందరు లేడీస్ అందరికీ నేను టూర్ పంపిస్తాను. మన భేదం లేకుండా ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ చూడలేదండి. ఆయన అందరినీ లేడీస్ ను అందరినీ సమానంగా చూశాడు. అందరు లేడీస్ ను అందరిని కలిపి ఊటీ కూర్గ్ కానీ ఊటీ కానీ ఈవెన్ కలకత్తా అలాంటి ప్లేస్లలో పంపించాడు మమ్మల్ని. అందరూ ఫ్లైట్లు ఇచ్చి మరి ఫ్లైట్ తో పాటు పంపించారు మమ్మల్ని. అంటే ఆయన లేడీస్ ను ఎంత మోటివేట్ చేసి ముందుకు పంపిస్తాడంటే ఇది నిదర్శనం అన్నట్టు. అతను చేసిన మంచి పనులు చాలా ఉన్నాయి. అందులో కొంత మాత్రమే మేము చెప్పగలుగుతున్నాం లేడీస్ కి. మళ్ళీ ఇంకొకటి రిటైర్మెంట్ దగ్గరకు వచ్చిన వాళ్ళకి వర్కర్ ఎడ్యుకేషనల్ టూర్స్ కానీ మళ్ళీ అది రీవోక్ చేసి పంపిస్తున్నాడు. ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ అందరూ వర్కర్ ఎడ్యుకేషనల్ టూర్స్ కి అందరికి వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ రీవోక్ చేశాడు. అందరూ మళ్ళీ వెళ్ళాలి. రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న వాళ్ళకి అందరూ వెళ్ళాలి. కంపల్సరీ ఇలాంటి ఫలాలను ప్రతి ఒక్కరూ అనుభవించాలి. ఒకవేళ వెళ్ళకుండా కానీ మళ్ళీ అందరూ ఒకసారి మళ్ళీ వెళ్ళి రావాలని అందరూ పంపించాడు. 45 మంది లేడీస్ అంటే డిసీజ్డ్ ఎంప్లాయీస్ ఎవరు ఇంతవరకు అసలు ఏ పార్టీ ఇంతవరకు చేయలేదండి. 45 మందిని ఏకదాటిగా ఒకేసారి వాళ్ళందరినీ పర్మనెంట్ చేసి వాళ్ళకి జీవితాలను ఇచ్చాడు. లేడీస్ అందరు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. ప్రతి లేడీ సంతోషంగా ఉన్నారు ఇప్పుడు. అంటే వాళ్ళ జీవితాలు అంటే వాళ్ళ భర్తలను కోల్పోయినా వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలలో చేరి వాళ్ళకు ఒక ఆదరణ అనేది కల్పించాడు. అలాంటి లీడరు ఇంకా ఎవ్వరు రాబోరు. మా అదృష్టానికి ఐఎన్టీసీకి అతను లీడర్ గా ఉండడము, మా ప్రెసిడెంట్ గా ఉండడం కింద మాకు చాలా గర్వకారంగా ఉంది. మళ్ళీ ఇంకా చెప్పాలంటే చాలా మాకు ఎవరికంటే ఎసెన్షియల్ వర్క్ చేసే వాళ్ళకి ఎప్పుడు కానీ ఒక సిఎఫ్ లేదా ఒక వేజ్ అన్న ఇచ్చేవాళ్ళు. కానీ అది అట్లా కాకుండా నేషనల్ హాలిడేస్ కి ఒక సిఎఫ్ ఒక వేజ్ 2 ఇచ్చిండు. అంటే ఆ ఘనత ఆయన ఒక్కరికే చెల్లింది. ప్రతి ఒక్కరిని మంచిగా చూశాడు. ఆయన ఎక్కడున్నా ఆనందంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.